వాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఆత్మీయ తల్లిదండ్రులిద్దరికి నా వందనాలు. చేరి వచ్చిన పోస్పాడు సంఘం నుంచి తగ్గుబాటు సంఘం వారికి నా ప్రత్యేకమైన వందనాలు. నాకు కథ ఇచ్చారు అయ్యగారు వాళ్ళు. అదేమిటంటే అననీయ సపేరా అనే కథ. అది దేంట్లో ఉందంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 11 వరకు నాకు ఇచ్చి ఉన్నారు. అయితే ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటిదంటే, అసలు వాళ్ళిద్దరి గురించి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటిదంటే, వారిద్దరి జీవిత గాథని మనం తెలుసుకోవాలి. వారు ఎంతో విషాద గాథలో వాళ్ళ కుటుంబాలు ముగించబడ్డాయి. అలా ఎందుకు ముగించబడ్డాయి? పరిశుద్ధాత్మ దేవుడు అసలు మనతో ఏం మాట్లాడగోరుచున్నాడో మనం కొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు ఉంది, అది మహాపట్టణం. ఆ పట్టణం పేరే యెరూషలేం. ఆ యెరూషలేములో అనేక విధములుగా దేవుని కార్యాలు యేసు ప్రభు గారు చేసి ఉన్నారు. ఎందుకంటే ఆ సంగతి అంతా మనకి ఎప్పుడో నుంచి మన దేవుని ఎరిగిన వారి కాడి నుంచి ఆ సంగతులన్నీ మనకు తెలుసు. అవన్నీ వివరించడానికి మన సమయం లేదు. అయితే అక్కడ పేతురు గారిని, యోహాను గారిని, ఇంకా అనేక మంది శిష్యుల్ని దేవుడు ఏర్పరచుకొని ఆయన ప్రత్యేకమైన కృపతోటి, ఆత్మతోటి ప్రత్యేకంగా ఏక మనసుతో వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. అక్కడ సంఘం అంతా ఒకే ఆత్మ కలిగి ఉన్నదంట. ఉన్నప్పుడు ఇదంతా కథలో లేదు, ఇది కథ భాగంలో ఉంది. కానీ నా అడ్రస్ చెప్పకుండా, నేను ఎవరినో తెలియకుండా నేను చెప్తే ఈ కథకి అర్థం లేదు. అయితే ఈ కథ భావం ఏమిటంటే, అక్కడ నాకంటే ముందు చెప్పినాక చాలా బాగా చెప్పింది. అయితే అక్కడ ఒకే మనసుతోటి పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడంట. పనిచేస్తున్నప్పుడు ఏం జరిగింది, అందరూ వారికి కలిగిందంతా అమ్మి ఆ సంఘంలో తెచ్చి అపోస్తల పాదాల కాడ పెట్టి అందరూ ఉన్న దాంట్లోనే వారికి వాడుకుంటున్నారు. లేనోళ్ళు వచ్చి తీసుకొని తినగలుగుతున్నారు. ఉన్నవారు తెచ్చి అమ్మి దేవుని సన్నిధిలో వాళ్ళు పెట్టే మనసు పేరాపణ వాళ్ళకి దేవుని ఆత్మ చేత పొంది ఉన్నారు. పొంది ఉన్నప్పుడు అలాగా పెట్టమని కానీ, ఈమని కానీ, పేతురు గారు కానీ, యోహాను కానీ ఎవరి వాళ్ళని ప్రేరేపించలేదు. అదంతా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే జరుగుతూ ఉన్నదంట. ఉన్న ఆ సమయంలోనే బరబ్బా అనే ఒక మారు పేరు గల ఆయన అక్కడ మనకు ప్రత్యేకంగా అనిపిస్తున్నాడు. ఆయన అంటే దేవుణ్ణి ఎమ్మడించి, ఆ దేవుణ్ణి ఎమ్మడించే సమయంలో ఈ లోకంలో నాకు ఏమీ శాశ్వతం లేదు, ఈ పొలాలు నాకు అక్కడికి రావు, ఈ ధనము నాకు అక్కడికి రాదు, ఈ ఇళ్ళు నాకు అక్కడికి రావని ఒక ఆలోచన కలిగి దేవుని ఆత్మతో ప్రేరేపణ పొంది ఆయనకున్న పొలం సమస్తం అమ్మి అపోస్తల పాదాల కాడ పెట్టి ఉన్నాడంట. పెట్టి ఉన్నప్పుడు గనులు మనలాంటి వాళ్ళు, మన సంఘంలో కూడా చాలా మంది మనం ఉన్నాం కదా, ఆ సంఘంలో పాస్టర్ గారు చెబుతూ ఉంటాడు, దగ్గుబాటు సంఘం చాలా మనకి సహకరించిద్దమ్మా, నేను చెప్పిన మాట చాలా శ్రద్ధగా వింటాడమ్మా అని చెబుతూ ఉంటాడు కదా. అలాగనే వాళ్ళు కూడా ఆ నోట ఈ నోట ఇని ఉన్నారు. ఏమి విన్నారు? చాలా మంది వాళ్ళకున్న పొలాలు అమ్మేస్తున్నారంట. ఇప్పుడే దేవుడు తిరిగి రాబోతున్నాడంట. మనకి పొలాల మీద, స్థలాల మీద ఆశ ఏమి వద్దు, మనకున్న దాన్ని తృప్తిగా అందరం తిందాం. తిని దేవుని రాకడ వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయనతో కొనిపోదాం, ఆయనతో పరలోకంలో నిత్య జీవంలో మనం ఉందామని వాళ్ళు ఉద్దేశించుకున్నారు. ఒకరికొకరు చెప్పుకున్న ఆ సమయంలో ఏం జరిగింది, అదే గ్రామంలో వారు కూడా విశ్వాసులే, వారు కూడా దేవుని భక్తి గలవారే, వారు కూడా దేవుని సన్నిధిలో పెరుగుతున్న వారే. వాళ్ళే అననీయ సపేరా అనే వాళ్ళిద్దరు దంపతులు అనమాట. మంచి దంపతులు కాకపోతే వారికి ఆ ప్రేరేపణ వచ్చేదే కాదు. ఎందుకంటే మనం కూడా లోకంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావడానికి చాలా భయపడతాం. దేవునికి ఏమని ఇవ్వాలంటే మనకి మనసు కుదరదనమాట. అయితే వారిద్దరు ఏకీభవించారు. వాళ్ళకి ఒక ఎకరం ఉందనుకో సపోజు, దాన్ని అమ్మటానికి ఇష్టపడ్డారు. అయ్యా మనకైతే వాళ్ళ పిల్లల గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడలేదు, నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా ఏకీభవించారు. ఒక ఎకరం ఉందనుకో, దాన్ని అమ్మేద్దామయ్యా, మనకెందుకు, మనం దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో పెరుగుదాము, మనం దేవుని కొరకే బ్రతుకుదామని వాళ్ళిద్దరూ ఏకీభవించారు. ఆ సమయంలోనే ఆ పొలం అమ్మటం కూడా జరిగింది. వాళ్ళు ఎంత కమ్మారో ఎంత తెచ్చారో మనకు రాయబడలేదు, కానీ సపోజ్ మనం అమ్ముకుందాం, 1,00,000 రూపాయలకు అమ్మారు. అమ్మినప్పుడు ఆ 1,00,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ మరలా అపవాది వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించటం మొదలుపెట్టింది. అపవాది మనకి ఆదిలోనే కనపడతాం
మనకు బాగా తెలుసు. అపవాది అవ్వమ్మని మోసం చేయటం తెలుసు. దేని ద్వారా తెచ్చింది? ఒక అబద్ధం అనే స్వరముతోటి మోసం చేయడం సంగతి మనకు బాగా తెలుసు. మన విశ్వాసం అయినప్పటి నుంచి ఆ మాట వింటూనే ఉన్నాం. అలాగనే వాళ్ళకు ఒక ప్రేరేపణ వచ్చింది. అదేమిటి? ఇంత డబ్బు ఈ ₹1,00,000 తీసుకెళ్ళి మన పాస్టర్ గారికి ఇవ్వాలా? పాస్టర్ గారు తీసుకెళ్ళి జనానికి పంచి పెడతాడా? అసలు ఎందుకు మనం ఈ ₹1,00,000 ఇవ్వద్దు? మన కుటుంబ అవసరతలు లేవా? ఒకవేళ రాకడ వచ్చిందనుకో, ఆ రాకడ వచ్చిందాక మనం ఏం తినాలి అన్న ఆలోచన వాళ్ళకి కలిగి ఉండొచ్చు. మనం కూడా మన కుటుంబాల గురించి చాలా ఆలోచిస్తాం కదా, మన బిడ్డల గురించి ఆలోచిస్తాం కదా. అలాగనే వారి దంపతులు కూడా ఆలోచించారు. ఆలోచించడం తప్పు కాదు, కానీ దాన్ని వాళ్ళు ఏం చేశారంటే అమ్మిన దాన్ని ₹1,00,000 తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఇవ్వాలనుకోవాలా. వాళ్ళు దురాలోచన చేశారనమాట. అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు అమ్మినట్టు తెచ్చి సంఘంలో పెడతా ఉన్నారంట. ₹1,00,000 అమ్మారనుకో, ₹1,00,000 తెచ్చి, అయ్యా పేతురుగాడు దైవజనుడు, మేము ₹1,00,000 అమ్మాము, ఇదిగో నువ్వే అవసరాల నిమిత్తం వాడని మనం తెచ్చి పెట్టినట్లుగా వాళ్ళు కూడా అలాగనిస్తూ వచ్చారంట. కానీ వీరు దంపతులు ఏకీభవించి అమ్మారు. అమ్మిన దాంట్లో ఇద్దరు మళ్ళా ఏకీభవించి ఒక 50,000 తీసి ఇంట్లో పెట్టడం జరిగింది. ఆ జరిగినప్పుడు 50,000 తీసుకెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు పేతురు గారు ఎమ్మంటనే అడుగుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడంట. అక్కడ కనపడుతున్న మనకు పేతురు గారే కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే పనిచేస్తున్నాడంట. ఎందుకంటే ఒకవేళ అబద్ధమాడి అలాగున చనిపోయిన మనుషులు మనం చూసి ఉండం. ఎందుకంటే మీరేమైనా చూసారేమో, కానీ నేనైతే చూడలా. ఎందుకంటే మన జీవిత కాలం అంతట్లో ఎన్నో అబద్ధాలు ఆడి ఉంటాం. కానీ అక్కడ తీవ్రమైన శిక్ష వాళ్ళు పొందుకున్నారు. ఆ భార్యాభర్తల మీదకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారు. దేవుణ్ణి మోసం చేసిన మనుషుడు ఎవరు కూడా ఉండరు. ఎందుకు ఉండరంటే ఆయన చిత్తములో నడవకుండా మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన మోసం చేయాలని ఒకవేళ పొరపాటు పడ్డామనుకో సరి చేస్తాడు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన మోసం చేయాలంటే మాత్రం కుదిరే పని కాదు. మన మనుషుల ముందు అనేక అబద్ధాలు ఆడి కూడా ఇలాగ బ్రతికున్నామంటే మనం దేవుని చిత్తముతోనే బ్రతికున్నాం. అయితే మనకు తెలిసిన నీతి ఏంటంటే మనము అబద్ధాలాడి కూడా దేవుని కృపను పొందుకోవాల్సిన వారంగా ఉన్నాం. అననీయ సపేరా దేవుని శిక్షకు ఉగ్రతకు వాళ్ళు పాత్రులైనట్టుగా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కథలో ముందు తన భర్త వచ్చాడు, మాట్లాడాడు. ఇంతకే అమ్మేవా అన్నప్పుడు ఇంతకే అమ్మేనని ఖచ్చితంగా చెప్పాడు అనమాట. ఇంకా మారు మాటలు మాట్లాడలా. కానీ మరలా యవనస్తులు వచ్చారు, తనను పాతి పెట్టి వచ్చారు. భార్య వచ్చింది, ఆ భార్య కూడా అలాగనే చేసినప్పుడు భార్య కూడా చనిపోయింది. నీ భర్తని పాతి పెట్టిన కాడే నిన్ను కూడా పాతి పెడతారని దైవజనుడు చెప్పి ఉంటే ఆ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన అవసరత ఏమిటి? మనం అబద్ధాలాడి ఏది కూడా దేవుని ముందు మనం వ్యతిరేకంగా నిలవలేమన్నమాట. ఉద్దేశపూర్వకంగా ఏది చేసినా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఈ లోకాన్ని ఆయన అసహించుకున్నాడు. ఈ లోకంలో ఏదైనాను పరిశుద్ధులలో ఉండకూడదని, ఆ భార్యాభర్తల వలె మనం కూడా దేవుని ఉగ్రతకి బలి కాకూడదని ఆ సంఘం వారిని ఈ సంఘం వారిని హెచ్చరిస్తూ మనం నిర్దోషమైన మాటలతోటి ప్రవర్తనతోటి ముందుకెళ్ళవాలని ఈ చిన్న కథని నేను ముగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకుంటున్నాను.